ఎలక్షన్లు అయిపోయిన తెల్లారి మొదలు పెడతారండి వీళ్ళు. పూర్వకాలం ఎట్లుండేదంటే మీకు 4-5 టర్మ్స్ బ్యాక్ ఎలక్షన్స్ లో ఒక 1 మంత్ 1 ఇయర్ అనేది ఒక పీరియడ్ ఇద్దాం వాళ్ళకని, ఒక టైం ఇద్దామని గమ్మునుండేవాడు. అసలు వీళ్ళు తెల్లారిపాటిగా మొదలు పెట్టేస్తున్నారు. అసలు వాళ్ళు అవినీతి జరిగిందో లేదో తెలియదు, కానీ అవినీతి ఏదున్నా కానీ ప్రతిదాన్ని క్రిటిసైజ్ చేయటమే. అసలు జనాల్ని పోలరైజ్ చేయటం కోసం ఈ కార్యక్రమం చేస్తుంది. ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో మనం గమనించాలి. ఇటువంటి ప్రలాపనలు చేసేటువంటి నాయకులు చట్టవిరుద్ధంగా చేస్తున్నప్పుడు చట్టపరంగా ఇమీడియట్ గా నోటీసులు ఇవ్వాలి. మనం ఎలక్షన్ టైంలో ఏం జరుగుతుందండి, ఎలక్షన్ కోడ్ ఉంటుంది. ఎలక్షన్ కోడ్ కూడా ఏముంటుంది, బేసిక్ గా ఉన్న ఐపీసీ ప్రకారం ఇప్పుడేమో బిఎన్ఎస్ అంటాం, భారత్ న్యాయ సంహిత అంటాం. దీని ప్రకారం ఏం చేయాలని నోటీసులు ఇవ్వాలి వాళ్ళకి. ఇప్పుడు ఇది క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద వస్తుంది. ఇటు కేటీఆర్ మాట్లాడిందైనా, అటు జగన్ మాట్లాడిందైనా, అంతకుముందు లోకేష్ మాట్లాడిందైనా, చంద్రబాబు మాట్లాడిందైనా, ఎవరు మాట్లాడినా కానీ ఏమైనా కానీ క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద వస్తుంది. ఒక పోలీస్ ఫోర్స్ ని క్రిమినల్ గా ఇంటిమిడేట్ చేస్తున్నారు. దానికి మరి చట్టపరంగా ఇమీడియట్ గా నోటీసులు ఇవ్వాలి. ఇది ఆటోమేటిక్ ప్రక్రియగా కావాలి. మనం ఎలక్షన్ టైంలో చూస్తాం. లేదు కదా వ్యవస్థలు కానీ, పూర్ణచంద్ర గారు అధికారులు కానీ, లేకుంటే సరే పవర్లో ఉండటం వల్ల ట్రాన్స్ఫర్ చేస్తారని భయమా? పాత రోజుల అధికారులు ట్రాన్స్ఫర్ల కోసం భయపడలేదు. ఎక్కడో లూప్ లైన్లో వేసినా, లేకుంటే మారుమూల అడవి ప్రాంతాల్లో వేసినా పనిచేస్తామనేటువంటి కమిట్మెంటో, లేకుంటే ఆ రోజు వాళ్ళకు ఉన్నటువంటి వాల్యూసో ఉన్నాయి. కానీ వాళ్ళ అధికారులు అంటే ప్రభుత్వం చెప్పింది చేసి మంచి పోస్టులు కావాలనేటువంటి భావన కూడా మెజార్టీ అధికారులు, అది ఇదర్ ఐపీఎస్ ఆర్ ఐఏఎస్ ఆర్ అదర్ క్యాడర్. ఇప్పుడు ఇబ్బంది ఉందండి నోటీస్ ఇవ్వటానికి. జగన్మోహన్ రెడ్డికి నోటీస్ ఇవ్వటానికి చంద్రబాబు ప్రభుత్వంలోని పోలీసులకి ఏమి ఇబ్బంది ఉంది, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న పోలీస్ అధికారులకి కేటీఆర్ కి నోటీస్ ఇవ్వటంలో ఏ ఇబ్బంది ఉంది? వాళ్ళు ఏం చేస్తారు? అందువల్ల కాదండి, ఇవి అప్లికేషన్ ఆఫ్ లా జరగట్లా. పోలీస్ ఫోర్స్ లో కూడా ఒక రకమైనటువంటి నిరుత్సాహం వచ్చింది. వీళ్ళు డిమారలైజ్ చేస్తున్నారు. తెల్లారు లేచిన దగ్గరే వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజున అధికారులు కానీ, ఇప్పుడు మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు జడ్జీల మీద సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు సాగినాయి. ఇప్పుడు ఏపీ సిఐడి కేసు పెట్టింది. అది ఏమైందో తెలియట్లేదు కాబట్టి సిబిఐకి ఇచ్చారు. సిబిఐ ఏం చేస్తుందో తెలియదండి. ఇప్పుడు ఈ వ్యవస్థల్లో ఏవైతే ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ వీళ్ళు పని చేస్తా ఉంటే, అధికారులు సిబ్బంది తక్కువ కావడం వల్ల కారణమా, లాంటి రాజకీయ ఒత్తిళ్ళ, లాంటి న్యాయ వ్యవస్థలో కూడా కావాల్సిన కేసులు వెంటనే చర్య తీసుకుంటారు. ఇప్పుడు రఘురామిరెడ్డి కేసు ఉందనుకోండి, దానికి పోలీసులు వెంటనే యాక్ట్ చేస్తారు కదా. అలానే ఒక బొంబాయి నటి ఉంది కేసు, వెంటనే యాక్ట్ చేస్తారు కదండి. యాక్ట్ చేయరా? ఇప్పుడు మోడల్ కేసెస్ యాక్ట్ చేస్తే అన్ని సర్దుబాటు చెందుకు. ఇప్పుడు హైకోర్టు జడ్జిల్ని అలా సోషల్ మీడియాలో చేసిన కేసులకి ఇంతవరకు సిబిఐ అతీకతి లేదు, అసలు ఏం మాట్లాడట్లేదు. న్యాయ వ్యవస్థకే దిక్కు లేకపోతే మరి పోలీస్ వ్యవస్థకి ఏముంటుందండి? అందువల్ల ఈ రోజున ఏంటంటే ఈ రాజకీయ నాయకులు వీళ్ళు చేసే ప్రక్రియ ఏంటంటే యాక్షన్ కన్నా కూడా పోలరైజేషన్ కోసం ఆ వాళ్ళ వర్గాల్ని వీళ్ళ వర్గాల్ని మోహరింపజేసి ఆ పొలిటికల్ డ్రామాని రక్తి కట్టించి ప్రజలకు కావాల్సిన పనులు చేయరండి. ప్రజలకు కావాల్సిన పాలన కాదు వీళ్ళు చేయాల్సింది. ఇలా ప్రజల్ని మభ్యపెడుతూ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ఓట్లు దండుకొని ప్రతి ఎలక్షన్ ఏదో ఒక ఎజెండాతో మళ్ళీ దోచుకోవటానికి వచ్చే రాజకీయ పార్టీలు ఈ నాయకులు తయారయ్యారు. వీళ్ళు అసలు ఈ నాయకులే ప్రజాకంటకులు అయిపోయారు. రైట్, వస్తా మళ్ళీ ఒకసారి లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్ళొస్తా. లక్ష్మణ్ గారు, అంటే పూర్ణచంద్ర గారి ఒపీనియన్ చాలా స్ట్రాంగ్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు. అంటే ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థలు అవి ఎట్లా పనిచేస్తున్నాయి,